సిటీలోనే కాదు పల్లెల్లోనూ ఈవీ వెహికల్స్ తెగ తిరిగేస్తున్నాయి. అఫీషియల్ గా ఆఫీసులకే కాదు పొలం పనులకు వెళ్లే రైతన్నకు నేస్తమయ్యాయి. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయాణం, అన్నిటికంటే ముఖ్యంగా జీరో పొల్యూషన్ కావడంతో కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రోడ్డెక్కుతున్నాయి. చూస్తున్నారుగా, ఇలాంటి సమస్య అసలే లేదంటున్నారు ఈవీ వెహికల్ ఓనర్స్. ఆయిల్ అయిపోతుందన్న ఆందోళన అవసరం లేదు. పెట్రోల్ బంకుల దగ్గర గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టు, గంటల కొద్ది రోడ్లపై చక్కర్లు కొట్టు అన్నట్టు ఎలాంటి టెన్షన్ లేకుండా తెగ తిరిగేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువ ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెల్లో పొలం పని చేసుకునే రైతులు కూడా ఈవీ వెహికల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సిటీకి వెళ్లి పెట్రోల్ కొట్టించాల్సిన పని లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్లు తిరగొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచనలతో ఈవీలు కొంటున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయాణం అన్న మౌట్ టాక్ తోనూ దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్లెలన్నింటిలో ఎక్కువ ఇవే వాహనాలు దర్శనమిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు ప్రత్యామ్నాయంగానూ ఈ ఈవీ వెహికల్స్ ని చూస్తున్నారు రైతులు. నెలకు పెట్రోల్ కు పెట్టే ఖర్చులో పావుల వంతు కూడా కరెంటు బిల్లు రావట్లేదని చెప్తున్నారు. పెట్రోల్ కంటే అయితే చాలా బెటర్. పెట్రోల్ సేవ్ అవుతుంది, ప్లస్ కరెంటు కూడా ఎక్కువ ఏం కాలేదు. పెట్రోల్ కంటే మాత్రం ఛార్జింగ్ బండి చాలా బెటర్. ఒకే ఇంట్లో 2-3 ఈవీ వెహికల్స్ ఉంటున్నాయి. రైతులకు కాస్త సబ్సిడీ కూడా ఇస్తుండడంతో కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. 2 years అవుతుంది. అప్పుడు సుతా పెట్రోల్ రేటు చాలా ఉండే, అది తీసుకున్నందుకు సుతా ఇప్పుడు పెట్రోల్ రేటు పెరగడం వల్ల మా ఇంట్లో 2 బైక్స్ ఉన్నాయి, ఈవీ బైక్స్. 2 బైక్స్కి ఇప్పుడు డైలీ మాకు 200 దాకా ప్లస్ అవుతుంది. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల మాకు పర్సనల్గా సుతా చాలా యూజ్ అవుతుంది. మా విలేజ్లో 60 నుంచి 70+ ఈవీ బైక్సే ఉన్నాయి. డైలీ పెరుగుతున్నాయి. 2-3 బైక్స్ నిన్న వచ్చాయి మళ్ళీ కొత్తగా. చాలా మంది ఇవే వాడుతారు, రైతులు సుతా ఇవే వాడుతున్నారు. మొత్తంగా సిటీలోనే కాదు, ఎలాంటి మార్కెటింగ్ అవసరం లేకుండా పల్లెల్లోనూ ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఫ్యూచర్ ఈ ఎలక్ట్రికల్ వాహనాలతోనే అని గ్రహించిన రైతులు మరే ఆలోచన లేకుండా వాహనాలను తెగ కొనేస్తున్నారు. సిటీకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకొని రావాల్సిన అవసరం లేకపోవడం, ఒక్క ఛార్జ్ చేస్తే చాలు 4-5 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగడం వల్ల కూడా ఈవీలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.